పాల్పడుతున్న దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆనుపురంకు చెందిన బొమ్మెల్ బాపు అనే జ్యోతిష్యం చెప్తానంటూ పలు జిల్లాల్లోని ఒంటరి మహిళలకు నిద్రమాత్రలు కలిపిన నీళ్లు ఇచ్చి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. వీడియోలు తీసి ఆ వీడియోలను వారికి చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఎస్పీ ఉదయ్ పేర్కొన్నారు. దొంగ బాబా నుంచి 2 ఫోన్లు, బైక్, తాయెత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా అయ్యే విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపు స్వామి, ఏలియాస్ శివస్వామి. తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగ జంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని, ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించి చూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఇది గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను, అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తాం మేము. తర్వాత మెదక్లో, సంగారెడ్డిలో, తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నాడు, కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు